ద్రోహంపై రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయని, దేశంలో ఏ ప్రధానికి ఇంత నిరసనలు ఎదురుకాలేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎలక్షన్ కమిషన్పై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన నరేంద్ర మోదీ విఫల ప్రధానిగా మారారని విమర్శించారు. తప్పుడు పనులు మీరు చేసి మాపై నిందలు వేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి దేశభక్తి కంటే రాజకీయ భక్తి ఎక్కువని, దేశ భద్రత కన్నా రాజకీయ భద్రతే మోదీకి ముఖ్యమని చంద్రబాబు అన్నారు. రాజకీయం కోసం, ఎన్నికల్లో లబ్ధి కోసం ఎంతకైనా దిగజారే పార్టీ బీజేపీ అని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీ కూడా స్వార్థం కోసం దేనికైనా దిగజారుతుందని అన్నారు. ఏపీ గాయాలపై కారం చల్లడమే మోదీకి ముఖ్యమన్నారు. జోన్ ఇవ్వడమే పెద్ద త్యాగం అన్నట్లు మోదీ మాట్లాడారని, డివిజన్ లేని జోన్ ఇవ్వడం బీజేపీ కుట్ర కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయల రాబడికి గండి కొట్టడం ద్రోహం కాదా అని అన్నారు. గతంలో స్కామ్ ఆంధ్ర కావాలా, స్కీమ్ ఆంధ్ర కావాలా అన్నవాళ్లే ఇప్పుడు స్కామ్లు చేసేవారితో ఏకమయ్యారంటూ మోదీ, అమిత్ షాపై చంద్రబాబు మండిపడ్డారు. 5 ఏళ్లైనా జగన్ అవినీతిపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. అవినీతి పరులతో బీజేపీ నేతలు అంటకాగుతున్నారని వ్యాఖ్యానించారు. కుటుంబమే లేని మోదీ తన కుటుంబాన్ని నిందిస్తున్నారని, వైసీపీకి మేలు చేసేందుకే టీడీపీపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. నిజాయితీ పరులంతా టీడీపీలో చేరుతున్నారని, దశాబ్దాల వైరం వీడి చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలు జరుగుతున్నాయని, ఓట్లు తొలగించే కుతంత్రాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సైబర్ క్రైమ్ నేరస్తులంతా కుమ్మక్కై ఓట్లు తొలగించే కుట్రలు పన్నుతున్నారని, అలాంటి వారిని ఎవరిని వదలొద్దని పార్టీ నేతల్ని ఆదేశించారు. నేరస్తుల కూటమి టీడీపీపై కుట్రలు చేస్తోందని, వచ్చే ఎన్నికల్లో నేరగాళ్లతో పోరాడాల్సి ఉంటుందని చంద్రబాబు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వైసీపీవి నేర రాజకీయాలు, చిల్లర రాజకీయాలని, మోదీ విశాఖకు వస్తే నిలదీసే ధైర్యం కూడా ఆ పార్టీకి లేదని చంద్రబాబు అన్నారు. నిజాయితీ పరులంతా టీడీపీలో చేరుతున్నారని, దశాబ్దాల వైరం వీడి టీడీపీకి సంఘీభావం తెలుపుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కర్నూలులో కోట్ల కేఈ కుటుంబాలే ఇందుకు రుజువన్నారు. విజయనగరంలో బొబ్బిలి గజపతిరాజుల వారసులే సాక్ష్యమన్నారు. కురుపాంలో వైరం వీడి టీడీపీతో ఏకమయ్యారని, కడపలో వర్గాలన్నీ ఏకమై టీడీపీతో కలిశాయని చంద్రబాబు అన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రమంతా రావాలని, వర్గాలకు అతీతంగా టీడీపీకి మద్దతు ఇవ్వాలని, రాష్ట్రం కోసం తెలుగుదేశంతో కలిసి నడవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన తరహాలోనే రైల్వే జోన్ అసంబద్ధంగా విభజించారని ఆరోపించారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. ప్రధాని మోదీ